ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేసినేని నాని లేఖ రాశారు. ఎంపీ కేసినేని చిన్ని ఆయన కుటుంబ సభ్యులు ఎక్సెల్లా ప్రాపర్టీస్ శంషీగూడలోని 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఆయన ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును తప్పుదో పట్టించారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని రక్షించేందుకు హైడ్రాను రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. తెలంగాణలో ఒక భారీ భూ కుంభకోణం వెల్లోకి వచ్చింది. నేడు కేసినేని నాని ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. కేసినేని చిన్ని అనేటువంటి వ్యక్తి 112 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నాడంటూ నేడైతే ఆరోపణలు చేశాడో అది బాగా వివాదంగా మారినటువంటి విషయం. ప్రస్తుతం మనం ఆ భూమి దగ్గరే ఉన్నాం. ఇదంతా కూడా 112 ఎకరాల భూమిని మనం చూపిస్తున్నాం. ఓవైపు ప్రగతి నగర్ చెరువు, ఇది ఒక ల్యాండ్ మార్క్ కుకట్పల్లి ప్రాంతానికి. మరి ప్రగతి నగర్ చెరువుకు ఆనుకొనే శంషీగూడలో 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిపై భారీ కుంభకోణం జరుగుతుందని పేర్కొన్నారు. మరి ఈడీ ఫ్రీజులు అలాగే ఎన్సీఎల్టీ అంశాలను సుప్రీంకోర్టు ముందు పూర్తిగా దాచారని, ప్రైవేటు అంటే రాజీ పిటిషన్లతో కోర్టును తప్పుదో పట్టించారని, ఓవైపు జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన ఇదంతా ఒక ప్రభుత్వ పోరంపోకు భూమి అని సుప్రీంకోర్టుకు సైతం లేఖనిచ్చారు. అలాంటి భూమిని మరి ఎంత యథేచ్ఛగా 112 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ నేడు కేసినేని నాని ఏదైతే ఆరోపించారో మరి ఆ భూమి అయితే మనం చూస్తున్నాం. ఓవైపు పూర్తిగా ఎఫ్టీఎల్ హైడ్రా కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని నేడు ఏదైతే లేఖలో పొందుపరిచాడు. ఆ హైడ్రా కూడా ఈ మధ్యకాలంలో ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానంతా కూడా సందర్శించిందని అదంతా చెప్తున్నారు. అయితే కడీలు కూడా వేశారన్నట్టుగా చెప్తున్నారు. మరి హైడ్రా దృష్టిలో కూడా ఈ భూమి ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తం ఒక లేఖ అస్త్రంలో పూర్తిగా 112 ఎకరాల భూమి గురించి వెళ్ళలోకి వచ్చిన సందర్భంలో ప్రభుత్వం మరి పట్టించుకుంటుందా, ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేక ఇదంతా కూడా తెలిసే ఇదంతా జరుగుతుందా? టీజీఐఎస్సికి చెందినటువంటి భూమి ఇదంతా కూడా టీజీఐఎస్సికి కేటాయించినటువంటి భూమిని ఒక ప్రైవేటు వ్యక్తి ఇంత దర్జాగా కబ్జా చేస్తున్నారు. పూర్తిగా ఈ ప్రాంతంలో చూసుకోవచ్చు ఒక పూర్తిగా కబ్జాలు, ఒక్క మనిషిని కూడా లోపలికి పోనీయకుండా పూర్తి బందోబస్తు, గాలి కూడా వెళ్ళినట్టుగా ఆ రేకులు వేసి మొత్తం లోపలికి ఎవరు వెళ్లకుండా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా రోడ్లు యథేచ్ఛగా, అంటే వాళ్ళు వచ్చినప్పుడు కూర్చోడానికి ఒక లగ్జరీస్గా ఒక ఫామ్ హౌస్ లాగా ఏర్పాటు చేసుకోవడం, ఒక లేక్ వ్యూ అన్నట్టుగా ఇదంతా కూడా దర్జాగా చేస్తున్నారు. ఈ ప్రాంతాన్నంతా చూపించడానికి దాదాపు 3 గంటల సమయం పట్టే అవకాశం. ఎందుకంటే 112 ఎకరాల భూమి ఇదంతా కూడా మరి ఇంత మేర కబ్జా జరుగుతుంటే ఇక్కడ స్థానిక నేతలకు ఇదంతా తెలియకపోవునా, లేక అధికారులు కూడా మౌనంగా ఉన్నారా? ఒక కేసినేని నాని నేను ఒక ఈ లేక్ చేసిన తర్వాత ఇది తెర మీదకి అయితే వచ్చింది. మరి హైడ్రాకు ఆదేశాలు ఇచ్చి అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఇటు కేసినేని నాని డిమాండ్ చేయడం, ఎక్సిలా ప్రాపర్టీస్ భాగస్వాములపైన క్రిమినల్ అలాగే ట్రెస్పాస్ చీటింగ్ కేసులు కూడా పెట్టాలని కేసినేని నాని అయితే ఒక లేఖ రాయడం చూసినాం మనం. మరి కేసినేని చిన్ని చేసినటువంటి, అంటే తన కుటుంబ సభ్యుల బినామీ సంస్థ అయినటువంటి ఈ ఎక్సిలా ప్రాపర్టీస్ సాగిస్తున్నటువంటి ల్యాండ్ గ్రాబరింగ్ అలాగే భారీ కుంభకోణాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ అయితే రాశాడు. పూర్తిగా అంటే ఆధారాలతో సహా, 1 కాదు 2 కాదు 112 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి గురించి ఆధారాలతో సహా, సర్వే నెంబర్తో సహా, ప్రాంతం ఎక్కడుందో దాంతో సహా ప్రభుత్వానికి అయితే ఇటు కేసినేని నాని లేఖ రూపంలో ఇవ్వడం జరిగింది. మరి ఇంత మేర అంటే ఆధారాలు సమర్పించిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఈ ప్రభుత్వం భూమిని ఈ టీజీఐసి కేటాయించినటువంటి 112 ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి కైవసం చేసుకుంటుందా? ఈ కబ్జా చర్యలోంచి విడిపిస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఒకవైపు కోర్టులో ఉన్నారు, కోర్టును కూడా తప్పుజారి పట్టించారు. ఇదంతా ప్రైవేట్ సెటిల్మెంట్ డాక్యుమెంట్లు అన్నట్టుగా చూపించారు. కలెక్టర్ సైతం ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కూడా ఈ భూమిని అంతటిని కూడా, ఈ సర్వే నెంబర్ అంతటి కూడా ఇదంతా పోరంబోకు ప్రభుత్వ భూమి అనేటట్టుగా దీన్ని ఏదైతే సుప్రీంకోర్టు కూడా లేఖనిచ్చారు. అయినా సరే కేసినేని చిన్ని ఇంత దర్జాగా ఈ భూమిని కబ్జా చేశాడు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం ఇక దీనిపైన చర్యలు ఎలా ఉండబోతున్నాయి? మరి హైడ్రా దీనిపైన దృష్టి సారిస్తుందా, లేక ఇదంతా కూడా ఒకవైపు ఇది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే కాదు, అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సైతం కేసినేని నాని ఈ లేఖను ట్యాగ్ చేశారు. అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సైతం ఇటు ఈ కబ్జాల పర్వం గురించి ఆయన ట్యాగ్ చేయడం జరిగింది. సో ఇది ఒక నేషనల్ ఇష్యూగా కూడా ఇది మారుతుంది. 112 కోట్ల భూమి నగరం నడిబొడ్డున, అంటే దీని విలువ అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ దాదాపు 100 కోట్లకు పైగా ఉన్నటువంటి భూమి. మరి ఇంత పెద్ద మేర ఒక దర్జాగా ఇంత ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న ప్రభుత్వం
దృష్టికి ఎందుకు రాలేదు అనేది మాత్రం కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక నేతలు, పార్టీలకు అతీతంగా నేతలు కూడా ఎవరు దీనిపైన ఇంతవరకు ఈ లేఖ రాకముందు వరకు కూడా స్పందించకపోవడం పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపైన ఇప్పుడు అందరినీ కూడా దృష్టి సారించాలంటూ కేసీనేని ఏదైతే లేఖ రాయడం అయితే చూసాం. మరి ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, ప్రభుత్వం ఎంత మేర పట్టించుకుంటుందా, మరి ప్రభుత్వం తర్వాత ఏదైతే ఈ లేఖ తర్వాత ఏం జరగబోతుంది అనే దానిపైన ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. ఇది ప్రస్తుతం మనం అయితే కుకట్పల్లి ప్రగతి నగర్లో 112 ఎకరాల భూ కబ్జా ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ల్యాండ్ వద్ద నుంచి ఇస్తున్నటువంటి రిపోర్ట్. కెమెరా చైతన్యతో మహేందర్ రెడ్డి, ప్రగతి నగర్, హైదరాబాద్.